హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఈ వీడియో అమ్మ వాళ్ళు వెళ్ళే ముందు రోజు నైటు షూట్ చేశాను. ఫైనల్లీ ఇంకా ఫిష్ కూడా తెచ్చుకొని అమ్మ చేత చేపల పులుసు పెట్టించుకున్నాము. అమ్మ చేపల పులుసు చేయడంలో ఎక్స్‌పర్ట్ అనమాట. చాలా చేస్తది. ఫైనల్‌గా ఇంకా డిన్నర్ చేపల పులుసుతో తిన్నామనమాట. చాలా టేస్టీగా ఉందండి పులుసైతే. సో, నెక్స్ట్ డే ఇంక అమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. సో, అందుకని నేను మార్నింగ్ 4:00కే లేచాను. అమ్మ వాళ్ళకి శేషాద్రికి బుక్ చేశారు. 11:30కి ట్రైను. అంటే 8:30 ఆ టైంకి ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో, అందుకని నేను 4:00కే లేచి లంచ్‌కి, డిన్నర్‌కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. అమ్మ వాళ్ళకి బాక్స్ పెట్టడానికి నేను పులిహోర, చపాతీ, చనా కర్రీ చేస్తున్నాను. ఇంకొంచెం వైట్ రైస్, కర్డ్ ఇవి పెడదామనుకున్నాననమాట. సో, అందుకని దానికోసం మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక అమ్మనైతే నిద్ర లేపలేదు. ఎర్లీ మార్నింగే లేస్తే అమ్మకి వికారం వచ్చేస్తదండి. సో, అందుకని నేను నిద్ర లేపకుండానే నేనే చేసేస్తున్నాననమాట అన్నీ కూడాని. ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి పెట్టేశాను. ఇంకొక వైపు చింతపండు పులుసు కూడా ఉడికిపోయింది. రైస్ కూడా వార్చేశాను. ఇంకా చపాతీ చేస్తున్నాననమాట. తర్వాత ఇంకా ఒకవైపు చనా కర్రీ కూడా చేసేస్తున్నాను. డాడీకి చపాతీలోకి చనా కర్రీ అంటే భలే ఇష్టం. సో, అందుకని ఇంకా పొటాటో కాకుండా చనా కర్రీ చేస్తున్నాను. ఇంకా పులిహోర చింతపండు కూడా ఉడికిపోయింది. ఇంకా పులిహోరలోకి తాలింపు కూడా వేసుకుంటున్నాను. ఏమో ఎర్లీ మార్నింగే లేసి చేసేసాను. టేస్ట్ ఎలా ఉందో ఏంటో చేయడం అయితే చేసేసాను గానీ టేస్ట్ అయితే చూడలేదు నేను సరిగ్గాని. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీని టొమాటో పల్లీ చట్నీ చేస్తున్నాను. ఓన్లీ పల్లీ చట్నీ అయితే డాడీకి అంత ఇష్టం ఉండదు. సో, టొమాటో పల్లీ చట్నీ ఇష్టము. అందుకని ఇంక అదే చేస్తున్నాను. ఇంకా ఇషుకైతే స్కూల్ ఉంది. వాళ్ళ స్కూల్‌లో ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. అందుకని కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో వేసుకోవాలి. ఇంకా రెడ్, వైట్ కలిపిన ఒక టాప్ ఉంటే అది వేసుకొని వెళ్తుంది. ఇంకా అమ్మ, డాడీ ఇద్దరు కూడా ఐషుని బస్ ఎక్కించడానికని తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా ఈవినింగ్ నుంచి డ్రాపింగు, పికప్‌లు అన్నీ నేను చూసుకోవాలి. ఇన్ని రోజులు అమ్మ, డాడీ ఉండడం వల్ల నాకు చాలా ఫ్రీగా ఉండేది. అమ్మ, డాడీ ఇద్దరు డ్రాప్ చేసి పిక్ చేసుకునేవారనమాట పిల్లలిద్దరిని. సో, ఈవినింగ్ నుంచి ఇంకా నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అమ్మ, డాడీ లగేజ్ ప్యాక్ చేసుకోవడం, రెడీ అవ్వడం ఇవన్నీ చూసి మా చిన్నోడైతే స్కూల్‌కి వెళ్ళలేదు. అమ్మ వాళ్ళతో వెళ్తానని ఏడుస్తున్నాడనమాట. సో, అందుకని ఇంకా రైల్వే స్టేషన్‌కి నేను మా చిన్నోడు కూడా బయలుదేరాము. లేదంటే ఆయన డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నారు. కానీ ఇంకా ఏడుస్తున్నాడనేసి ఇంకా బయలుదేరామనమాట. నేను మా చిన్నోడు కూడాని. స్టేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైము 2 వీక్స్ ఉన్నారనమాట. ఎప్పుడొచ్చినా ఒక 5 డేస్, 6 డేస్ ఉండి మేము వెళ్ళిపోతాము అంటారు. కానీ ఏం మాట్లాడకుండా 2 వీక్స్ ఉన్నారు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ అమ్మ, డాడీ కూడా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారనమాట పిల్లలతోని. సో, డాడీని చూసి మేము 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నవంబర్‌లో మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు డాడీ మమ్మల్ని మళ్ళీ బెంగుళూరు డ్రాప్ చేయడానికొచ్చారనమాట. మళ్ళీ అప్పటి నుంచి డాడీ రాలేదు. మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళలేదు. సో, డాడీనైతే చూసి 1 ఇయర్ అవుతుంది. అమ్మ అయితే మధ్యలో ఒక 2 టైమ్స్ వచ్చింది. సో, మా డాడీ మళ్ళీ ఎప్పుడొస్తారో మా ఇంటికి. ఇంకా మనం కోరమంగళ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాము. చూడండి అక్కడ మట్టి కుండలు, మట్టి పాత్రలు ఉన్నవి. అలాంటి మట్టి గిన్నె గురించి నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నానో మా హస్బెండ్‌కి తెచ్చిపెట్టమని. కానీ మర్చిపోతున్నారనమాట. ఇది హోల్‌సేల్ మార్కెట్ అంటండి. ఫ్రూట్సు, వెజిటబుల్సు, ఫ్లవర్సు ఇంక అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయంట ఇక్కడ. హోల్‌సేల్‌గా కొనుక్కొని షాప్స్ వాళ్ళు పట్టుకెళ్తారంట. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. పువ్వుల దండలైతే పెద్ద పెద్దగుండి చాలా బాగున్నాయనమాట. చాలా ఉన్నాయండి పువ్వుల దండలు. పువ్వులే కాదు అరిటాకులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు మనం ఫంక్షన్స్ కానీ ఏవైనా పెళ్ళిళ్ళు అలాంటి వాటికి మనకి బల్క్‌గా కావాలంటే అరిటాకులు కూడా దొరికేస్తున్నాయి ఇక్కడ. ఫైనల్లీ మనం రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. స్టేషన్ నేమ్ వచ్చేసి ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్, బెంగుళూరు. స్టేషన్ అయితే చాలా పెద్దదండి. మనకి ఎయిర్‌పోర్ట్ ఫీల్ వస్తదనమాట. ఎయిర్‌పోర్ట్ లాగా డిజైన్ చేశారంట ఈ రైల్వే స్టేషన్‌ని. నిజంగా చాలా బాగుందండి. చాలా పెద్దది రైల్వే స్టేషన్ గూడా. ప్లస్ నిజంగానే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఫైనల్లీ
రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా మేమిక్కడ దిగేసాము. లగేజ్ అది పట్టుకొని లోపల వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే కార్ పార్క్ చేసుకొనొచ్చేసారు. సో, రైల్వే స్టేషన్ చూడండి దగ్గరగా కూడా చాలా బావుంది. చాలా పెద్దది. ఏసీ రైల్వే స్టేషన్ ఇది. ఇంకా లోపలికొచ్చేసిన తర్వాత మేమిక్కడ వెయిట్ చేస్తున్నాము. నాకు మా హస్బెండ్‌కి ప్లాట్‌ఫార్మ్ టికెట్స్ తీసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ వెళ్లారనమాట తీసుకోవడానికి. అందుకని వెయిట్ చేస్తున్నాము. మేమొచ్చామే గానీ మా చిన్నోడు ఏడుస్తాడేమో అని ఒకవైపు టెన్షన్‌గానే ఉంది. సో, ఇంటి దగ్గరే పేచీ పెట్టాడు. అందుకని రైల్వే స్టేషన్ దాకా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తాడా అని టెన్షన్ పడతానే ఉన్నాము. ఇంకా పైకొచ్చిన తర్వాత టీ తాగడానికని ఇక్కడ వెయిట్ చేస్తున్నామనమాట. ఇంక ఎదురుగుంటా చిప్స్ కనబడితే ఇంక పిల్లలు ఆగుతారా చెప్పండి? మా చిన్నోడైతే చిప్స్ అని, చాక్లెట్స్ అని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. తనకేం కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాడనమాట. ఇంక ఫైనల్లీ అమ్మని, డాడీని ట్రైన్ అయితే ఎక్కించేసాము. అమ్మ అయితే లోపల కూర్చుంది. ఇంక మా చిన్నోడైతే డాడీని పట్టుకొని చాలా సేపు వదలలేదు. చాలా గట్టిగా ఏడ్చాడు. కానీ నేను అదంతా ఏం రికార్డ్ చేయలేదు. అమ్మ కూడా ఏడ్చేసింది. ఇంకా అదంతా ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా ఫైనల్‌గా మేము రైల్వే స్టేషన్ బయటకొచ్చేసాము. పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నామనమాట. చిప్స్ ప్యాకెట్టు ఇంకా కోక్ కూడా కొనిచ్చారు. అయినా గూడా పాపం చూడండి చాలా దారుణంగా ఏడ్చాడు. నిజంగా చాలా జాలేసింది. అనవసరంగా రైల్వే స్టేషన్‌కొచ్చామేమో, ఇంటి దగ్గరే కొంచెం కంట్రోల్ చేసుంటే సరిపోదును అని అనుకున్నాము. తర్వాత ఇంకా ఐషు ఒక్కతి ఇంటి దగ్గర ఉంది గదా! సో, ఐషుని గూడా పిక్ చేసుకొనొద్దాము. అమ్మమ్మ, తాత ఇక్కడ రైల్వే స్టేషన్‌లోనే వెయిట్ చేస్తారు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. అప్పటికి కూడా కార్‌లో ఇంకా చాలా సేపు ఏడ్చాడు. అడుగుతానే ఉన్నాడు. ఆ టైంలో ఫుల్లు ట్రాఫిక్ ఉంటది కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ బయటే చేద్దామనుకున్నాము. కానీ చిన్నోడు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి ఇంకా నందన ప్యాలెస్‌లో ఆర్డర్ చేసుకున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.